పవిత్ర ఎట్లా దగ్గరైంది ఆమెకి? మీరు పెళ్లి చేసుకొని పిల్లలున్నారు. ఆమె ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చింది? పవిత్ర జయరామ్ ఎంటర్ అయ్యింది త్రినేని కాంట్రాక్ట్ వల్ల. త్రినేని సీరియల్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ సైన్ చేశారో ఆ తర్వాత నుంచి చాలా చేంజ్ వచ్చింది. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నుంచి చాలా చేంజ్ వచ్చింది. అంటే మరి మీరు అడేలే కుటుంబ సభ్యులు అని మీరు ఇక్కడ దూరంగా ఉంటున్నారు అంటే గొడవ పడేది అంటే తరచుగా గొడవలు అవుతున్నాయి. మేమేమనుకున్నామంటే ఏదో మిస్కమ్యూనికేషన్ అలా అనుకున్నాం, కానీ ఇంత డెప్త్గా వెళ్తారు అంటే ఇది అన్ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్. అంతలోపు మాకు తెలిసేలోపు అన్ఎక్స్పెక్టెడ్ అంటే మా మదర్ పాస్ అవే అయింది December 2019లో 21st. నేను అందులో నుంచి డిప్రెషన్లో నుంచి బయటికి రావడానికి నాకు ఆల్మోస్ట్ 2 years పట్టింది. అందులోనే ఇది ట్రావెల్ అయినారు వీళ్ళిద్దరు. సో నాకు తెలిసేసరికి ఆల్మోస్ట్ అంతా జరిగిపోయింది. సో అలా అన్నమాట. మీరు ఎప్పుడైనా మాట్లాడడం కానీ ఇంట్లో వాళ్ళు మాట్లాడడం కానీ జరగలేదు అసలు? ఇట్లా నేనే మాట్లాడాను తనతో, ఏదున్నా నేనే డీల్ చేశాను. అటు పవిత్రతో అయినా కానీ ఇతనితో అయినా నేను మాట్లాడాను. మాట్లాడితే అదే తను నాకు కావాలి అనేసి అన్నాను. అలా ఎలా కుదరదు కదా అది అనేసి అని అన్నాను. లేదు కావాలి అది అనేసి అని అన్నాడు. మళ్ళీ పిల్లలు ఎలా, ఆ డిస్కషన్ జరిగింది. బట్ తన ఇంట్రెస్ట్ మొత్తం అక్కడ ఉండింది. పోనీలే ఎక్కడో ఒక చోట ఫాదర్ అన్న ఉంటాడు కదా పిల్లలకి అని అనుకున్నాను. ఆల్ ఆఫ్ సడన్ ఈ యాక్సిడెంట్ అవ్వడము, మేబీ తను పోయింది కదా మా కోసం పిల్లల కోసం వస్తాడు, ఇన్ని రోజులు సఫర్ అయిన పెయిన్ మొత్తం పోయింది, కొంచెం డిప్రెషన్ ఉంటుంది, ఆ డిప్రెషన్లో నుంచి బయటికి వచ్చాక మళ్ళీ మాతో కలిసిపోతాడు, ముందట్లా మా లైఫ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇలా జరుగుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కొంతమందితో వాట్సాప్ చాటింగ్ చేసిండు, మాట్లాడడం, కొంత వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో ఇట్లా వాట్సాప్ చాటింగ్ చేసి ఇట్లా చనిపోతాం. మీ కుటుంబ సభ్యులకి ఏమైనా అట్లా ఫోన్ చేయడం కానీ అట్లా చేశారా? లేదు, యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. అంటే పవి 2 days వెయిట్ చేయి నేను వచ్చేస్తున్నాను నీకోసము అని, అంతే తప్పితే. సో అది చూసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చోబెట్టి మాట్లాడిపిస్తే నేను అంత పిలికోండి కాదు, నేను ఆ పిల్లల కోసం బతుకుతా అనేసి అని అన్నాడు. అంతే. మీకు ఎప్పుడు చెప్పారు ఇట్లా చనిపోయింది అని చెప్పేసి? మీకు ఎట్లా అంటే మేము యాక్చువల్గా ట్రై చేస్తున్నాం, నిన్న మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాం అన్నమాట. మేమే పంపించాము బాబుని, అంటే ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ని పంపించాము. అక్కడ వెళ్ళి చూసేసరికి హ్యాంగ్ చేసుకొని ఉన్నారంట. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే రాగానే పవిత్ర జయరామ్ ఫ్యూనరల్ అవ్వగానే ఇమీడియట్గా తన లగేజ్ మొత్తం తీసుకొచ్చేసారన్నమాట. సో లగేజ్ తీసుకొచ్చినాక తను వెళ్తాడు అన్నది ఎక్స్పెక్ట్ చేయలేం కదా. బట్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఏమైనా పవిత్ర వివాదం జరిగిందా, గొడవలు జరిగిందా మధ్యలో? లేదు, అలాంటివి ఏం లేదు, నాకు తెలిసి అయితే లేదు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నది బ్యాక్ 2015 ఆ టైంలో. సో రీసెంట్ కాదు. పిల్లలు మీకు ఇద్దరు పిల్లలను చూపించి, పాప 3rd standard, బాబు LKG, పాప 8 years, బాబు 4 years. అంటే ఈ మధ్య దీనికి సంబంధించి ఇన్సిడెంట్ అయిన తర్వాత పిల్లల కోసం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల కోసం రావడం జరిగింది. అసలు మాట్లాడే ప్రయత్నం చేశాము. యాక్చువల్గా మదర్ చాలా ట్రై చేసింది, వదిలిపెట్టేసే వచ్చేసి నాన్న పిల్లల కోసం అన్న, పిల్లల మొహం చూడు అది తనేసి అని అంటే ఆ మాట అన్నందుకు మదర్తో కూడా మాట్లాడట్లేదు. ఇక్కడికే అంత్యక్రియలు చేస్తారమ్మా? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరేం చెప్పాల్సుకున్నారు అంటే ఇలాంటి సంబంధాల వల్ల కుటుంబాలకు? యాక్చువల్గా ఎప్పుడైతే అడల్టరీ లీగలైజ్ అయ్యిందో అప్పటి నుంచి చాలామంది ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అయ్యాయి. మేబీ మెన్ అవ్వచ్చు, ఫీమేల్ ఆర్ మేల్, 2 sides చాలా దెబ్బతిని ఉంటాయి. సో అది మళ్ళీ బ్యాక్ టు ఆ సెక్షన్ మళ్ళీ తీసుకొస్తే మేబీ నాలాంటి వాళ్ళకి అన్యాయం జరగదేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము,
ఇప్పుడు తిని సెలబ్రిటీ కాబట్టి మేము ఎక్స్పోజర్ అయ్యాము. లేదు అంటే మాలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, చాలామంది చనిపోయి ఉంటారు కదా, వాళ్ళు ఎలా మేము ఎంత ఏడుస్తున్నామో అలాంటి ఫ్యామిలీస్ కూడా అలానే ఏడుస్తుంటారు కదా. అంతే. నా ఒపీనియన్ అయితే అడల్టరీ లీగలైజ్ కాదు, ఇల్లీగల్ అన్నది చేయాలి అన్నది నేను అనుకుంటున్నాను. అంటే మీకు డైవర్స్ కూడా ఇవ్వలేదు, మీరుతో ఉండగానే ఆమెతో కలిసి ఉండడం పట్ల కుటుంబ సభ్యులు ఎవరు అడగలేదు అసలు ఇన్ని సంవత్సరాలు? నా ఇష్టం. చాలా రఫ్గా ఉంటాడు చందు, ఏదన్నా డిసిషన్ తీసుకుంటే చాలా రఫ్గా ఉంటాడు, చాలా అంటే చాలా. అది తను ఏదైతే ఫిక్స్ అవుతాడో అంతే, దానికి రివర్స్ మనం ఏం సమాధానం చెప్పడానికి ఉండదు, అలా ఉంటుంది. సో మనం ఏం అనలేము. పిల్లలు ఏం చదువుతున్నారు? పాప 3rd స్టాండర్డ్, బాబు LKG. నా ఇష్టం. చాలా రఫ్గా ఉంటాడు చందు, ఏదన్నా డిసిషన్ తీసుకుంటే చాలా రఫ్గా ఉంటాడు, చాలా అంటే చాలా. అది తను ఏదైతే ఫిక్స్ అవుతాడో అంతే, దానికి రివర్స్ మనం ఏం సమాధానం చెప్పడానికి ఉండదు, అలా ఉంటుంది. సో మనం ఏం అనలేము. పిల్లలు ఏం చదువుతున్నారు? పాప 3rd స్టాండర్డ్, బాబు LKG. ఇట్లా ఎప్పుడు మాట్లాడావా నాన్నతో? మాట్లాడావా? ఏమన్నాడు నాన్న? ఎక్కడ తిన్నావా, ఏం చూసుకో నన్ను, అమ్మని మంచిగా చూసుకో, తమ్ముడికి మంచిగా చదివి, తమ్ముడిని బాగా చూసుకో, మంచిగా చదువుకో, గుడ్గా కదా బాగా అని చెప్పింది మొన్న. నువ్వు చెప్పలేదా నాన్న ఇడికి రా ఇప్పుడు అని మాట్లాడినప్పుడు? వస్తుండే కలుస్తా అని చెప్పింది ఎప్పుడైనా మాట్లాడారు? ఏమనేవాడు నాన్న సార్? ఎప్పుడు అదే అంటుండే. ఓకే, ఎప్పుడు ఇదే అంటుండు. ఇంకొకసారి తెలుసా నాయన పర్వాలేదు చనిపోయింది అవన్నీ మాట్లాడుతుండు, ఊరికి అవే మాట్లాడుతుండు, ఫోన్ చేసినప్పుడల్లా అంతనే మాట్లాడుతుంటే ఇంకా బాగా చెప్పేస్తుండు అంతే. అంటే వాళ్ళ ఇంటి దగ్గర అయితే పూర్తిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ ఇలాంటి ఆ పవిత్రతో ఇష్టం ఉండడంతోనే ఆయన ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఊకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇలా అవుతుందని చెప్పేసి ఇక్కడ ఎవరు కూడా అసలు అనుకోలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులు కూడా అందరూ ఇక్కడికి చేరుకొని ఇలా పవిత్ర చనిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాను, నేను కూడా బయటికి పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి. దాంతో షాక్ అయ్యి నిన్న ఏదైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన కొందరిని మణికొండకు పంపించి చూడగా అక్కడ చనిపోయినట్టు గుర్తించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇలాంటి ఘటన జరగడంతోనే చందు నివాసంలో అయితే పూర్తి విషాద ఛాయలు నెలకొన్నాయి.